హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ అమోష. సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అయితే మనకి రిలీజ్ అయితే అయిపోయింది కదా. సో దీనికి సంబంధించి అందరికీ చాలా డౌట్స్ వస్తున్నాయి. సో ఈ కీ చూసుకున్న తర్వాత చాలామంది చాలా నర్వస్గా కూడా ఫీల్ అయ్యారు. సో దెన్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత ఒకసారి సీటెట్ 2025 అలాగే కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్కి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి, అప్కమింగ్ నోటిఫికేషన్స్. సో వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో సెంట్రల్ లెవెల్లో టీచింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు, ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్స్ గురించి కావచ్చు, ఈ ఛానల్లో మీకు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో మరి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మెగా డిఎస్సి 2025 ఫైనల్ కీస్ హ్యావ్ బీన్ రిలీజ్ అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ ఉంది. చాలా వరకు చూసుకున్నట్లే ఉన్నారు, అందరూ చూసుకునే ఉంటారు. సో మీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అన్ని షిఫ్ట్లో కూడా పెద్దగా ఏమీ డిఫరెన్స్ లేదు. మనకి ఏదైతే ముందు ఉన్న ఇనిషియల్ కీలో ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఎక్కడో 2 క్వశ్చన్లు లేదా 1 లేదా 2 క్వశ్చన్లు మాత్రమే మనకి తేడా ఉంది. సో ఇంకో డౌట్ ఏంటంటే అందరూ నన్ను అడుగుతున్న క్వశ్చన్ అనమాట, మేడం ఇందులో కూడా మిస్టేక్స్ ఉన్నాయి మేడం, దీన్ని ఎలా మేడం మరి ఎలాగ మిస్టేక్స్ ఉన్నాయి, అన్నీ తప్పులే ఉన్నాయని చెప్పి ఈ విధంగా మెసేజెస్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మీరు చూడొచ్చు మనకి అన్నిటిలో కూడా న్యూస్ అయితే వచ్చింది, ఇది ఫైనల్ కీ అని. ఈ కీలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఏమైనా అభ్యంతరాలు ఏమైనా పెట్టాలి అనుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయరని వాళ్ళు చెప్పడం జరిగింది కూడా. సో మరి ఇదే ఫైనల్ కీ కాబట్టి ఒకసారి అయితే మీరు చెక్ అయితే చేసుకోండి. సో మెయిన్గా ఒక విషయం చెప్పాలి, కీ చూసుకున్న తర్వాత వచ్చిన మార్కులకి చాలామంది డిసప్పాయింట్ అయిపోతున్నారండి. నాకు మెసేజెస్ పెడుతున్నారు, మేడం నేను బీసీఈ, నేను మేడం నేను ఈ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్, సో ఉమెన్స్ కేటగిరీ, మేడం జాబ్ వస్తుందా రాదా అని చెప్పి తెగ మెసేజెస్ చేస్తున్నారు. లేదా మా వాళ్ళు ఇలా అంటున్నారండి, మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు, మా కొలీగ్స్ ఇలా అంటున్నారు, మా పక్క వాళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇలా అంటున్నారు. సో ఈ విధంగా మెసేజెస్ చేస్తున్నారు. సో ఎవరు మాటలు దయచేసి నమ్మకండి, ఎవరి పట్టించుకోకండి. సో మెయిన్గా రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఫైనల్ కీ వచ్చింది, ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చినట్లే ఫైనల్ కీ అంటే. బట్ ఏంటంటే ఇక్కడ నార్మలైజేషన్ ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో నార్మలైజేషన్ కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. 10, 20, 30 మార్కులు ఎవరికి యాడ్ అవ్వవు, జస్ట్ 1, 2 మార్కుల్లో డిఫరెన్స్ వస్తుంది అంతే. టెట్కి అయినట్లు అవ్వదండి, ఎందుకంటే ఇది డిఎస్సి టెట్ కాదు కదా. సో నార్మలైజేషన్ కూడా దాని మీద కూడా మనకి క్లారిటీ వస్తుంది. మరి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు అంటే కీ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం మనకి ఒక 1-2 వీక్స్లో, వీక్స్ కూడా కాదు, సో మ్యాక్సిమం ఒక 10 డేస్లో రిజల్ట్ మీద కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, ఎగ్జామ్ జరిగే చాలా ఫైనల్కి రావడమే చాలా లేట్ అయిపోయింది. సో రిజల్ట్ అయినా కొంచెం ఫాస్ట్గా వస్తే బాగుంటుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం అంతా ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో పాజిటివ్గా ఉండండి, ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. సో మెయిన్గా ఈ కట్ ఆఫ్ల జోలికి వెళ్ళొద్దు దయచేసి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇదే కట్ ఆఫ్ ఉంటుంది, ఈ కేటగిరీ వాళ్ళకి ఇదే కట్ ఆఫ్ ఉంటుంది, భయపెట్టేస్తున్నారు అనమాట. సో మీరు భయపడకండి దయచేసి. సో ఫైనల్గా మెరిట్ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి, వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏమి నమ్మకండి, నర్వస్గా ఫీల్ అవ్వకండి మెయిన్గా. సో మరీ అంత తక్కువగా మార్కులు వస్తే ఇది డిఎస్సి ఒకటే లేదు కదా, ఇంకా చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్ మీకు. సో ఎన్నిసార్లు చెప్తున్నాను, కేవీఎస్ అవ్వలేదు మనకి 2025కి సంబంధించి కేవీఎస్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, అండ్ ఎన్విఎస్కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది, ఈఎంఆర్ఎస్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇన్ని నోటిఫికేషన్లు మీ ముందున్నాయి. ఈఎంఆర్ఎస్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో మరి సీటెట్ పాస్ అవ్వాలి, సీటెట్ తప్పకుండా క్వాలిఫై అవ్వండి. సో ఇంకోటి ఏంటంటే మేడం కేవీఎస్ ఎన్విఎస్, సో ఇవి ముందు వస్తాయా లేకపోతే సీటెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుందా మేడం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో 2 ప్యారలల్గా రావచ్చు, అంటే సీటెట్ 2025కి అప్లై చేసిన వాళ్ళకి కేవీఎస్ సంబంధించి అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మెయిన్ ముందుగా మీకు కనిపించే నోటిఫికేషన్ కేవీఎస్ నోటిఫికేషనే. కేవీఎస్ అయ్యాకే ఎన్విఎస్ కావచ్చు, ఈఎంఆర్ఎస్ సెకండ్ ఫేజ్ కావచ్చు మీకు కనిపిస్తుంది. కేవీఎస్ మాత్రం ఈ ఇయర్ పక్కా ఉంటుంది నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్. సీటెట్ 2025కి తప్పకుండా అప్లై చేయండి, సీటెట్ లేని వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మేడం సీటెట్లో ఎక్కువ మార్క్స్ వస్తే కేవీఎస్కి యూజ్ అవుతుంది, జస్ట్ సీటెట్ క్వాలిఫికేషన్ అంతేనండి. సీటెట్ వెయిటేజ్ అనేది మనకి ఏపీ డిఎస్సిలో, తెలంగాణ డిఎస్సిలో తీసుకుంటాడు కదా, కేవీఎస్లో తీసుకోడు. కేవీఎస్లో కావచ్చు, ఎన్విఎస్లో కావచ్చు, మనకి సీటెట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. చూసుకున్నారు కదా ఫైనల్ కీకి సంబంధించి. సో మార్క్స్ మీద హోప్స్ పెట్టుకోండి, నెగిటివ్గా అస్సలు ఉండొద్దు, బీ పాజిటివ్ అనమాట. పాజిటివ్నెస్ని పెట్టండి మైండ్లో, నెగిటివ్ థాట్స్ని తీసుకురాకండి అస్సలు.
సో ఏపీడిఎస్సి ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి ఆపర్చునిటీస్ అనేది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో మరి కేవీఎస్ సంబంధించి రిక్వైర్మెంట్ రూల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. రిక్వైర్మెంట్ రూల్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. సో చాలామంది అడుగుతున్నారు, మేడం కేవీఎస్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి మేడం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. దాని మీద నేను వీడియోస్ చేస్తాను. సీటెట్ లేని వాళ్ళు మాత్రం సీటెట్ 2025 మాత్రం అప్లై చేయండి. ఎందుకంటే ఒక్కసారి మీరు సీటెట్ పాస్ అయ్యారంటే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే డిఎస్సికి కూడా ఏపీడిఎస్సికి కూడా మీకు సీటెట్ పనిచేస్తుంది. వెయిటేజ్ కూడా కన్సిడర్ అయితే అవుతుంది అనమాట. చూసారు కదా మన లాస్ట్ టైం మనకి డిఎస్సి అప్లై చేసుకునేటప్పుడు ఏం చెప్పాడండి, ఏపీటెట్ ఆ సీటెట్ సంబంధించి. సో ఇది కూడా చాలామంది డౌట్, సీటెట్తో తెలంగాణ డిఎస్సి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్లో మనకి ఏదైతే నాన్ లోకల్ కోటాలో పోస్టులు ఉన్నాయో వాటిని మీరు సీటెట్తో అప్లై చేసుకోవచ్చు. ఏపీటెట్ అయితే మనకి అక్కడ పనిచేయదు, బట్ సీటెట్తో మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ డిఎస్సి అప్లై చేసుకోవచ్చు. కేవీఎస్ ఎన్బిఎస్కి అయితే సీటెట్టే మనకి ఉండాలి కంపల్సరీ. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అనమాట. ఎవరైతే కీ చూసుకున్నారో చాలామంది నెర్వస్గాను ఉన్నారు, డిసప్పాయింట్గాను ఉన్నారు. అందులో ఒకలా ఉన్నాయి, ఇందులో ఒకలా ఉన్నాయి, పెద్ద చేంజెస్ లేవు, ఇలా రకరకాలుగా మెసేజెస్ కమెంట్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఏం జరిగినా జరిగిపోయింది కదా, మనం ఏమి మార్చలేం. కానీ జరగబోయేది మనం మార్చగలం. మీరు మ్యాక్సిమం ఈ ప్రిపరేషన్ మూడ్లోనే ఉంచండి, పాజిటివ్గా ఉండండి. చాలామంది కేవీఎస్కి సంబంధించి టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. సో చాలా వస్తుందండి, మళ్ళీ నేనే నోటిఫికేషన్ వేస్తాను. కేవీఎస్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది డౌట్ అనమాట, అసలు వస్తుందా రాదా మేడం, సీటెట్ ఇంత లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చెప్పానండి, సీటెట్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చేంజ్ అయ్యాయి. న్యూ ఎన్సీఆర్టీ వచ్చింది, మొత్తం చేంజ్ అయిపోయింది సిలబస్. సో దానివల్ల సీటెట్ మనకు లేట్ అయింది. బట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు సీటెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ అనేది మనకి డిసెంబర్లో ఉంటుంది అనమాట. అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాను. అలాగే ఆర్మీ ఓఎస్టీ ఉంది కదా, ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, దానికి సంబంధించి కూడా వచ్చింది నోటిఫికేషన్. ఆగస్టు 16వ తారీఖున ఎండ్ అయిపోతుంది. ఇంకోసారి నేను వీడియో చేస్తాను, అసలు ఏంటి అది అప్లై ప్రాసెస్ ఏంటి అన్నది నేను వీడియో చేస్తాను. నాకు కమెంట్ చేయండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేస్తాను, తప్పకుండా వీడియో చేస్తాను ఆర్మీ ఓఎస్టీకి సంబంధించి. సో ఇది స్మాల్ అప్డేటు. సో మరి దీని కీలో అయితే మనం ఏమి చేంజెస్ చేయలేము. సో రిలీజ్ అయితే అయింది కాబట్టి ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్గా మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చి ఫైనల్గా గవర్నమెంట్ చెప్పే కట్ ఆఫ్ని మాత్రమే నమ్మండి దయచేసి. కట్ ఆఫ్లు నేనైతే మరీ అంతలా కట్ ఆఫ్ అంత హైగా ఏమీ వెళ్ళదు. లోకల్ వాళ్ళకి చెప్తున్నాను. నాన్ లోకల్లో అదర్ స్టేట్ వాళ్ళకి ఎప్పుడు హైలోనే ఉంటుంది కట్ ఆఫ్. బట్ స్టేట్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే అంత హైగా అయితే మనకి ఏమీ కట్ ఆఫ్ వెళ్ళదండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు, పాజిటివ్గా ఉందండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సీటెట్ లేని వాళ్ళు కొంచెం సీటెట్ మీద ఫోకస్ చేయండి. బికాజ్ తర్వాత మళ్ళీ కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్ వచ్చాక అయ్యో సీటెట్ రాసుకున్నా బాగున్ను, సీటెట్ ఎందుకు రాయలేదు, పాస్ అయ్యి ఉన్నా బాగున్ను అని మీరే అనుకుంటారు. సో అందుకే ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మనకి సీటెట్కి సంబంధించి ప్రతిదీ నేను చెప్తాను, డిస్కస్ చేస్తాను. అసలు సీటెట్ ఎగ్జామ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, బుక్స్ ఏం చదవాలి, కొత్త ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలా, ఓల్డ్ చదవాలా, ఇవన్నీ చాలా డౌట్స్ వస్తున్నాయి కదా. వీటన్నిటికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.